విజయవాడ రైల్వే స్టేషన్ కు బాంబు బెదిరింపు కాల్ కలకలం సృష్టించింది. రైల్వే స్టేషన్ కు ఆగంతకుడి బాంబు పెట్టామంటూ బెదిరింపు కాల్ చేశాడు. రైల్వే స్టేషన్ లో బాంబు పెట్టామని కంట్రోల్ రూమ్ కు కాల్ చేశాడు ఆగంతకుడు. హిందీలో మాట్లాడడంతో రైల్వే స్టేషన్ లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. జీపీఆర్, సిఎస్డబ్ల్యూ, బాంబు స్క్వాడ్ బృందాలు తనిఖీలు చేశాయి. మహారాష్ట్ర లాతూర్ నుండి కాల్ వచ్చినట్టు నిర్ధారించారు. బాంబు పెట్టినట్లు చెప్పి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు ఆగంతకుడు. స్టేషన్ లో ప్రయాణికులను ప్లాట్ఫామ్లకు తనిఖీలు చేశారు పోలీసులు. విజయవాడ రైల్వే స్టేషన్ కు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. రైల్వే స్టేషన్ కు ఆగంతకుడి బాంబు పెట్టామంటూ బెదిరింపు కాల్ చేశాడు. రైల్వే స్టేషన్ లో బాంబు పెట్టామని కంట్రోల్ రూమ్ కు కాల్ చేశాడు ఆగంతకుడు. హిందీలో మాట్లాడడంతో రైల్వే స్టేషన్ లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. జీపీఆర్, సిడబ్ల్యూఎస్, బాంబు స్క్వాడ్ బృందాలు తనిఖీలు చేశాయి. మహారాష్ట్ర లాతూర్ నుండి కాల్ వచ్చినట్టు నిర్ధారించారు. బాంబు పెట్టినట్లు చెప్పి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు ఆగంతకుడు. స్టేషన్ లో ప్రయాణికులను ప్లాట్ఫామ్లను తనిఖీలు చేశారు పోలీసులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, విజయవాడ రైల్వే స్టేషన్ సంబంధించి బాంబు పెట్టినట్టు పోలీస్ కంట్రోల్ రూమ్ కి ఒక అగంతకుడి నుంచి ఫోన్ కాల్ రావడం జరిగింది. అయితే ఈ ఫోన్ కాల్ వచ్చిన వెంటనే కూడా విజయవాడ పోలీసు అధికారులతో పాటు జిఆర్పీ పోలీసు, అట్లాగే ఆర్టీ, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, అలాగే బాంబు స్క్వాడ్ వీళ్ళందరూ కూడా అప్రమత్తం అయ్యారు. మొత్తం రైల్వే స్టేషన్ ఉన్నటువంటి అన్ని ప్లాట్ఫారాల వద్ద కూడా పోలీసు అధికారులు అట్లాగే ఇతర సిబ్బంది కూడా చేరుకొని మొత్తం ప్రతి పిన్ మొత్తం ప్రతి ఏరియాను కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. అట్లాగే ట్రైన్ అప్పటికప్పుడు వచ్చినటువంటి ట్రైన్స్ ఏవైతున్నాయో ఆ ట్రైన్స్ లో ఉన్నటువంటి బోగీలన్నింటినీ కూడా చెక్ చేసి ప్రతి ప్రయాణికుని కూడా వాళ్ళు తెచ్చుకున్నటువంటి లగేజ్ బ్యాగ్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా పోలీసులు చాలా విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. మొత్తం విజయవాడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి మొత్తం అన్ని ప్లాట్ఫామ్స్ లో కూడా ఈ తనిఖీలు కొద్దిసేపటి క్రితం జరిగాయి. అయితే చివరకు ఈ తనిఖీల అనంతరం కూడా పోలీసులకి ఎలాంటి ఎవిడెన్స్, అట్లాగే బాంబు స్క్వాడ్ సిబ్బందికి కూడా ఎలాంటి ఆధారాలు దొరకపోవడంతో అందరూ ఒకసారిగా ఊపి పీల్చుకున్నారు. మరోవైపు ఈ విజయవాడ రైల్వే స్టేషన్ లో బాంబు పెట్టారంటూ కూడా ఒక ఫోన్ కాల్ వచ్చినటువంటి వ్యక్తిని కూడా పోలీసులు ఆ ఫోన్ నెంబర్ ను కూడా పోలీసులు ఐడెంటిఫికేషన్ చేయడం జరిగింది. అయితే మహారాష్ట్రలోని లాతూర్ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి ఈ ఫోన్ కాల్ చేసినట్లు పోలీసులు ఇప్పటికే ఒక నిర్ధారణకు వచ్చారు. అతని కోసం అతను పట్టుకుని అతను ఎక్కడ ఉన్నాడు మొత్తం అన్ని టెక్నికల్ దీనికి సంబంధించినటువంటి ఆధారాలు సేకరించే సమయంలోనే అతను ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత అతను ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం జరిగినట్టు పోలీసులు భావిస్తున్నారు. అయితే ప్రస్తుతం అతను రీసెర్చ్ చేసేటంలో ఇటు రైల్వే పోలీసులు కావచ్చు, అట్లాగే విజయవాడ పోలీసులు కావచ్చు, మొత్తం సమన్వయంతో అతని ఆధారాలుగా అట్లాగే అతను రీసెర్చ్ చేసే పనిలో ఉన్నారు. ప్రస్తుతానికి అయితే ఎక్కడ ఈ బాంబు బెదిరింపు కాల్ అనేది వచ్చి కాల్ అయితే ఫోన్ అయితే వచ్చింది, కానీ ఎక్కడ ఎలాంటి ఆధారాలు అలాగే బాంబు ఉన్న జాడ ఎక్కడ లేకపోవడంతో ఇటు పోలీసు అధికారులు ఊపిరి పీల్చుకోవడంతో కావచ్చు ప్రయాణికులు ఎవరో కూడా ఆందోళన చెందకుండా ఉండేందుకు ముందుగా చాలా అప్రమత్తంగా పోలీసులు వ్యవహరించారని కూడా చెప్పొచ్చు. ప్రస్తుతం అయితే ఎక్కడెక్కడైతే రైల్వే స్టేషన్ లో ఎక్కడెక్కడైతే ప్రయాణికులు రద్దీగా ఉండే ప్లాట్ఫామ్స్ ఉంటాయో అన్ని చోట్ల కూడా ఇప్పుడు ప్రస్తుతం భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఎవరైనా అనుమానితులు కనిపిస్తే వాళ్ళందరినీ కూడా చెక్ చేయడంతో పాటు వాళ్ళ వివరాలు సేకరించి వాళ్ళకి పర్ఫెక్ట్ గా ఉంటేనే పంపించడం, లేదనుకుంటే అదుపులోకి తీసుకోవడం వంటి పరిణామాలు ప్రస్తుతం విజయవాడ రైల్వే స్టేషన్ లో చోటు చేసుకున్నాయని కూడా చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.